గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక ప్రాంక్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసా. సో కమ్మ ఓవర్ది గెస్ట్ చేయండి కానీ నేను చెప్తా. ఇది వచ్చేసి మా అక్క కమ్మ ఫ్రెండ్స్. తనకైతే ఒక్కరోజు కమ్మ లేకపోతే చాలు గైస్ సీన్ పోసేస్తుంది. సో ప్రాంక్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. ఈ కమ్మ దాచి పెడతా అంతే. తనని పిచ్చగా ఇవ్వాలంటే ఏడిపించాలని ఉంది గైస్. పొద్దున ఎట్లా కొట్టింది అనుకుంటున్నా. వీడియో అయితే తీయలేకపోయా ఎందుకంటే నేను కూడా బిజీ ఉండే కొట్టేదాన్ని. సో చూసేద్దాం రండి. సో ఇప్పుడైతే మనం ప్రాంక్ స్టార్ట్ చేసేద్దామా? వస్తుంది. ఏం చేస్తున్నావే? ఏం వేస్తలే. ఏంది తిన్నావా? తిన్నా. సరే కానీ మీ ఫ్రెండ్స్ ఎందుకు ఫోన్ చేస్తాను? ఏమో నాకు తెలియదు. అది మన కమ్మలు ఉన్నాయి కదా, మన కమ్మలు బాగున్నాయి అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎక్కడికి ఉన్నామని. ఓ ఇవ్వా నేను కూడా వెతుకుతా. ఆగి కమ్మలు ఉంటే పెట్టుకున్నా. అత్తకు చెప్పాలా? సరే ఒక నిమిషం మాట్లాడు. ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు ఎలా పాకెట్స్లో చూసుకుందా లేదా? సరే చూస్తా. నా పాకెట్స్లో కూడా లేదే. ఒకసారి చెక్ చేస్తా. ఏం అవసరం లేదు. నా పాకెట్స్లో నేను హ్యాండ్ ఓవర్ని పెట్టాను. సరే అత్తకి చెప్పాలా? మూడు వాష్రూమ్కి వెళ్ళేసి వస్తా. పోయినావా? అయ్యో ఒకసారి మళ్ళీ ఏడివే. మళ్ళీ ఒక్కసారి ఏడువు. ఆగు నీ పాకెట్స్ చెక్ చేస్తా. హ్యాండ్ చెక్. హ్యాండ్సా? చెప్పేనా కన్ను ఎక్కడున్నా? నాకు తెలీదు. నీకు తెలుసు చెప్పు. నేను చెప్పానా? తెలియదు. పొద్దున ఆ మంచం సద్దుల పడుందే. సందుల పడుండే తొట్టలున్నట్టు వెతుకుపోయి. మన ప్లాన్ అయితే సక్సెస్ అయ్యేటట్టు ఉంది గాయ్స్. సో తను వచ్చేవాడు చూసేద్దాం.
సో తనైతే ఇక్కడ వెతుకుతుంది బెడ్ కింద, తనైతే అక్కడ లేదు. తనకి పిచ్చి పప్పని చేస్తున్నా గైస్. నా పాకెట్లో ఉంది, నా పాకెట్లో. సో రివీల్ చేద్దామా వద్దంటావా? ఒక 5 minutes ఆడుకొని రివీల్ చేసేద్దాం గైస్. మన పిన్నియా. సో గైస్ అంటే గైస్ కాదే గమ్స్. సో గమ్స్ ఇంకోసారి నీ కమ్మలు పడేసుకున్నా అంట కదా. కెమెరా వెతుక్కో. ఏంటి ఫ్రెండ్స్ ఇది? సో గైస్ ఇదిగోనా సిల్వర్ ఇది పప్పు అయిపోయింది గైస్. చూసావా అని ఏడుస్తుంది అని కొద్దిసేపు ఆట పట్టింది. సో నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుసుకుందాం. విడి కాదు అది మినీ అని అన్ననే ఏరిద్దమ్మా.